వ్యవసాయ శాఖ ద్వారా గ్రామ స్థాయిలో జరిగే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ను రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలని నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి సూచించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పొట్టెపాడు గ్రామంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో డిఏఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, శాస్త్రవేత్తలు వరి సాగులో చేపట్టవలసిన విధానాల గురించి రైతులకు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఏఓ మాట్లాడుతూ ఈ క్రాప్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడి శివనారాయణ, ఏడీఏ రాజ్ కుమార్, ఏవో జ్యోత్స్నారాణి రైతులు పాల్గొన్నారు. ఇబ్బంది ఏం లేదు, కరెక్ట్ చెప్తున్నారు. సో అగ్గి తెగులు అనేది మేజర్ గా ఉంటది. కాకపోతే మనుషులు పెరిగి పుట్టుబడి, కాకపోతే ఈ బీపీటీ వచ్చిన కొత్తలో మామూలుగా కంచి పుట్టుకకి మచ్చపడిందంటే మొత్తం నాశనం అవుతుందనే ఉద్దేశంతో బస్తాలకి అని మేమే కొనుక్కొని ఇచ్చినా మాకు డబ్బు రాలేదని. బట్ ఈసారి బస్తాలది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా రైతు పెట్టుకున్నట్టు నారుమడి వేసుకుంటారు కదా, నారుమడిలో వచ్చేసి ఖచ్చితంగా గుళికలు వేసుకునేది అలవాటు చేసుకోండి. పొట్టెంపాడు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లాలో రెండు ముఖ్యమైన పనులు జరుగుతున్నాయి వ్యవసాయ శాఖ తరఫున. ఒకటి ఈ క్రాప్ బుకింగ్, అంటే టోటల్గా ఇప్పుడు మనకి దాదాపు 3,40,000 ఎకరాలని మనము పంట నమోదు కార్యక్రమం చేయడం జరిగింది 100%. దాంట్లో ఈకేవైసీ అంటే రైతు తంబేసి పూర్తి చేసుకోవాల్సిన ఈకేవైసీ కార్యక్రమం ముఖ్యమైనది జరుగుతూ ఉంది. దీంట్లో 2,00,000 ఎకరాలకు జరిగింది. ఇంకా 1,30,000 ఎకరాలకి ఈకేవైసీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులు వెంటనే మనకి ఈకేవైసీ చేయించుకున్నట్టయితే ఒకవేళ మీ ధాన్యాన్ని అమ్ముకోవాలంటే ప్రొక్యూర్మెంట్ కింద అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు మీ పంట ఈ క్రాప్ బుకింగ్ అయిందా లేదా, అదేవిధంగా ఈకేవైసీ అయిందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులందరూ ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రైతుకు విశిష్ట సంఖ్య, గుర్తింపు సంఖ్య అనేది ఒకటి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. దీనికి ఒక యుఐడి నంబర్ అనేది ఒకటి, ప్రతి రైతుకి ఒక గుర్తింపు సంఖ్య ఇస్తున్నాము వ్యవసాయ శాఖ తరఫున. ఇది ప్రతి రైతు సేవా కేంద్రంలో మన రైతు గ్రామ సహాయకులు ఈ నంబర్ని ఇవ్వటం జరిగింది. రైతులందరూ దీంట్లో నమోదు చేయించుకోవాలి. ఇది నెలాఖరు దాకా మనకి టైం ఉంది. కాబట్టి ఇప్పటికీ 171,700 మంది మన నెల్లూరు జిల్లాలో రైతులు ఉండగా ఈ రోజుకి మేము 70,000 మంది రైతులకి ఈ గుర్తింపు సంఖ్యలు అనేది ఇవ్వటం జరిగింది. ఇంకా 1,00,000 మంది రైతులు ఉన్నారు. ఇంకా మనకి నెలాఖరులోగా టైం ఉంది. కాబట్టి అందరు రైతులు దీంట్లో నమోదు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ నమోదు సంఖ్య ఎందుకు అంటే, ఈ ప్రతి ఒక్క రైతు పిఎం కిసాన్ పడే రైతు ప్రతి ఒక్కరికి ఈఏడి నంబర్ ఉండాలి. ఎందుకంటే రేపు నెక్స్ట్ మంత్ వచ్చే పిఎం కిసాన్ పడాలంటే రైతుకి ఈ ఈఏడిలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తప్పితే పంట ఇది పిఎం కిసాన్ అమౌంట్ పడదు. కాబట్టి అదేవిధంగా వ్యవసాయ శాఖ నుంచి వచ్చే ఇతర బెనిఫిట్స్, ఏది 0 వడ్డీ పథకం కింద వచ్చే రాయితీ అవనివ్వండి, తర్వాత సబ్సిడీ పరంగా వచ్చే పనిముట్లు, తర్వాత మనకి విత్తనాలు, తర్వాత అన్ని రకాల లోన్లు, ఇవన్నీ కూడా ఇక నుంచి రైతు విశిష్ట నంబర్ మీదే ఆధారపడి ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం.